అందరికీ నమస్కారాలు. అమరావతి క్యాపిటల్ సిటీ మీద వైసీపీ నాయకులు అనేకమైన దుష్ప్రచారాలు చేస్తారు. అవన్నీ మానుకోవాలి. అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే వెస్టర్న్ బైపాస్ రోడ్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొండవీటి వాగు ఏదైతే ఉందో కొండవీటి వాగు కింద యాక్చువల్గా ఆ మట్టంతా తీసేసి పైన యాక్చువల్గా బ్రిడ్జ్ కట్టుండాల్సింది. వాళ్ళు ఆ మట్టి తీయకుండా పైన బ్రిడ్జ్ కట్టారు. ఏదైతే ఆ కిందకంటే బ్రిడ్జ్ నుంచి కిందకి 8 మీటర్లు 8 మీటర్లు దాదాపు 25 అడుగులు ఉంటుంది. అది బ్రిడ్జ్ కింద వాటర్ ఫ్లో అయ్యేది. ఇప్పుడు జీరో. ఎందుకంటే వాళ్ళు అండర్ కన్స్ట్రక్షన్ ఉండటం వల్ల మట్టిలోడి అటు ఇటు చేశారు. మట్టిలోడి అటు ఇటు చేయటం వల్ల ఏమైందంటే ఆ పక్క నుంచి వాటర్ ఇచ్చిన వాటర్ అంతా ఆగిపోయింది. ఆగిపోవటం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. యాక్చువల్గా అదే ఆ మట్టి కానీ తీసేస్తే ఏదైతే ఈ సమయంలో ఆ మట్టి తీయటం యాక్చువల్గా ప్రాక్టికల్గా వీలు కాదు వెంట కింద. అయితే దానికి పక్కన డైవర్షన్ చేస్తున్నారు. వాళ్ళు డైవర్షన్ చేస్తే నీళ్లు పోతాయి. అంతేగాని ఇక్కడ అమరావతి మునిగిపోయింది. అంతే ఇప్పుడు ఐకానిక్ మోహన్ ఉండే 5టికి యాక్చువల్ గుంటలు దిగుండారు. కొంత కాంక్రీట్ వేసిండారు. ఇంతలోకి వర్షం వచ్చింది. దాంట్లో నీళ్ళు వచ్చాయి. నీళ్ళు రాకుండా ఎట్టుంటాయండి? నీళ్ళు రాకుండా ఎట్టుంటాయి? గుంటలు తగ్గితే వర్షం వస్తే నీళ్ళు రాకుండా ఎట్టుంటాయి? అదేవిధంగా కొండవీటి వరకు ఫ్లో ఉంది. 25 అడుగులు యాక్చువల్గా 8 మీటర్లు యాక్చువల్గా 25 అడుగులు లోతు అయితే వాళ్ళు వర్క్ చేస్తూ వెస్టర్న్ బైపాస్ వర్క్ చేస్తూ ఆ కొండవీటి వాగు దగ్గర పైన ఏదైతే బ్రిడ్జ్ కడతారో దాని కిందంతా మట్టి ఉంది. ఆర్టిస్ట్గా వర్క్ ఉంది. వర్క్ వల్ల ఏమైపోయిందంటే బ్లాక్ అయింది. బ్లాక్ అయిన వాటర్ రివర్స్ అన్నాయి. ఒక్కొక్కసారి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి, తప్పవు. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వర్షాలు అటాక్ వచ్చినప్పుడు సమస్యలు ఉంటాయి. అవన్నీ టెంపరీ. దాన్ని బేస్ చేసుకొని అమరావతి అయిపోతుంది కరెక్ట్ కాదు. ఇలాగే మాట్లాడుతుంటే ప్రజలు 11 సీట్లు కూడా కాదు 0 చేస్తారు. మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా అమరావతి మీద పూర్తి అయిపోద్ది. మీరు మాట్లాడే కొంది ప్రజలు చీకొట్టుకుంటారు. అమరావతి ఎంతో వేగవంతంగా జరుగుతుంది. గత నెల యాక్చువల్గా వర్షాలు ఉన్నాయి. ఈ నెలలో కూడా వర్షాలు ఉన్నాయి. జనరల్గా వర్షాలు ఉన్నప్పుడు ఎక్కడైనా కన్స్ట్రక్షన్ మా ఇల్లు కట్టుకుంటున్నా మనం కొద్ది రోజులు ఆగుతుంది. అలాగే ఈ నెలలో కొంత స్లో మాట వాస్తవమే. దానికే రచ్చ చేసేసి గందరగోళం చేయటం కరెక్ట్ కాదు. నేను ఒకటే చెప్తున్నాను, అమరావతి ఎంతో వేగవంతంగా ముఖ్యమంత్రి గారు నెలకు 2 సార్లు రివ్యూ చేస్తూ వారిచ్చే డైరెక్షన్ ప్రకారం అథారిటీలో డెసిషన్స్ తీసుకుంటున్నారు. క్యాబినెట్ లో పెడుతున్నారు. కంప్లీట్ చేసి ముందుకు పోతుంది. ఈ బ్రిడ్జ్ ఏదైతే ఇప్పుడు వాటర్ యాక్చువల్ స్టాక్ అయిందో దాన్ని బైపాస్ చేస్తున్నారు. యాక్చువల్గా పక్కన కాలువ. ఎందుకంటే వర్షాల సీజన్ అయిపోతే ఈ బ్రిడ్జ్ కింద ఉన్న మట్టి 25 అడుగులు తీయగలరు. ఇప్పుడు తీయలేరు. అందువల్ల బైపాస్ చేయడానికి యాక్చువల్గా సిఆర్డీ వాళ్ళు అటు నేషనల్ హైవే వాళ్ళతోనూ ఆ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి యాక్చువల్గా చేస్తున్నారు. బహుశా సాయంకాలానికి అది పూర్తయితే వాటర్ కంప్లీట్ గా ఫ్లో అయిపోతుంది. అందువల్ల మరొకసారి నేను నాయకులు చెప్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని మాట్లాడినా మార్చి 31వ తేదీకి 4000 హౌసెస్ లో ఒక 3 టవర్లకు సంబంధించి సుమారుగా ఒక 250 హౌసెస్ అయితే మిగతా అన్ని మార్చ్ 31కి అయిపోతాయి. 4000 హౌస్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం మార్చ్ 31 లోపల. అదే 1.5 year లోపల ట్రంక్ రోడ్స్ 360 కిలోమీటర్లు అయిపోతాయి. ఇక్కడ ఎప్పుడు అయిపోయాయి. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ పవర్ లైన్ కూడా పైన లేదు, భూమి లోపలేసాం. కేబుల్స్, టెలిఫోన్ కేబుల్స్ కూడా భూమి లోపలే. ఆ డ్రింకింగ్ వాటర్ అన్ని అండర్ గ్రౌండ్ అవటం వల్ల యాక్చువల్గా తవ్వి అవన్నీ చేసిన తర్వాత కాంక్రీట్ వాల్స్ కడుతున్నారు. కాంక్రీట్ వాల్స్ లోపల యాక్చువల్గా లైన్స్ పోతాయి. అందువల్ల కొద్దిగా సమయం పడుతుంది. ఉత్తర రోడ్లు అయితే ఎప్పుడు అయిపోయినది. ఏది ఏమైనా 1.5 years లో 360 కిలోమీటర్ రోడ్లు అయిపోతాయి. 2.5 years లో
రైతు సోదరులకు ఏదైతే లేఅవుట్ రోడ్స్ పూర్తవుతాయి, 3 సంవత్సరాలు ఐకానిక్ బిల్డింగ్స్ అయిపోతాయి. రాళ్ళు ఏదైతే పోయినాయో యాక్చువల్గా స్టోన్స్, ఆ స్టోన్స్ కూడా కొద్దిగా వర్షాలు తగ్గిన తర్వాత ఆ స్టోన్స్ కూడా వేసి రైతులకు యాక్చువల్గా ఇవ్వటం జరుగుతుంది. ఒకటే నేను చెప్పేది, మీరు వచ్చి చూడండి, ఇక్కడ వర్షాలుగాయి అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. ఎక్కడో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ఎక్కడో మాట్లాడితే కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఒక 10-15 పక్కలు మట్టి లోడేస్తుంది, మళ్ళీ మట్టి వేస్తుంది. దానివల్ల నష్టం అంటే ఏం లేదు. యాక్చువల్గా అది డైవర్ట్ చేయటమే స్మాల్ థింగ్. ఎందుకంటే కూడా యొక్క రింగ్ రోడ్డు కానీ హైవే రోడ్డు 11 దగ్గర కొట్టిన తర్వాత వాటర్ వెళ్ళిపోయినాయి. ఎందుకంటే అక్కడ కూడా వెంట్స్ చాలా చిన్నవి, అంతా 4 అడుగులు 3 అడుగులు యొక్క బైపాస్ రోడ్డు పెట్టిందంతా 3 అడుగులు 4 అడుగులు. వచ్చిన రైన్ కి వాళ్ళ పైపులు పెట్టారు. అందువల్ల ఏంటంటే దాన్ని బ్రేక్ చేయటం వల్ల విత్ ఇన్ 24 hours లో పోయింది. ఇక్కడ కూడా ఈ బైపాస్ చేయటం వల్ల 24 hours ఇది క్లియర్ అయిపోతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.